హలో ఫ్రెండ్స్, నేను మీ మహిత. వెల్కమ్ టు మహిత స్మార్ట్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం ఎన్సీఆర్టీ 10th క్లాస్ పొలిటికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లోని 7th చాప్టర్ అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ ఈ చాప్టర్లో మెయిన్గా మనం తెలుసుకోవాల్సినవి ఏంటి అంటే డెమోక్రసీ వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే డెమోక్రసీ అనేది మిగతా ఆల్టర్నేటివ్స్తో పోల్చుకుంటే ఎందుకు బెటర్ అనేవి ఈ చాప్టర్లో మనం తెలుసుకోబోతున్నాం అనమాట. అండ్ డెమోక్రసీకి ఉండే అదర్ ఆల్టర్నేటివ్స్ ఏంటి అని మనం చెప్పాలి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మిలిటరీ అన్నమాట. మిలిటరీ రూల్ కూడా ఉంది. అంటే కొన్ని కంట్రీస్లో ఏమవుతుంది అంటే అఫ్ కోర్స్ వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పటికీ మిలిటరీ రూల్ అనేది మిలిటరీ అఫీషియల్ ఏం చెప్తే అదే ఫైనల్ డెసిషన్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో మిలిటరీ రూల్ అనేది ఉందన్నమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే మొనార్చ్లో ఏమవుతుంది అంటే ఒక కింగ్ ఉంటారనమాట. ఆ కింగ్ ఏం చెప్తే అదే జరుగుతుంది, అంటే సింగిల్ రూలర్షిప్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలీజియస్ లీడర్స్, అంటే పర్టిక్యులర్ రిలీజియస్ హెడ్ ఉంటారు కదా, వాళ్ళే ఆ కంట్రీ అంతటిని నడిపిస్తారనమాట. సో ఇవి అదర్ ఆల్టర్నేటివ్స్. సో వీటన్నిటితో పోల్చుకుంటే డెమోక్రసీ అనేది బెస్ట్. ఎందుకు అంటే డెమోక్రసీ అనేది ఇట్ ప్రమోట్స్ ఈక్వాలిటీ అమాంగ్ సిటిజన్స్లో ఈక్వాలిటీని పెంచుతుంది అనమాట. ఎలా పెంచుతుంది అంటే డెమోక్రసీలో అందరు అందరు ప్రజల్ని, అంటే అందరు పీపుల్ని ఒకేలా చూస్తారనమాట. బై గివింగ్ ఈక్వల్ రైట్ టు ఓట్ అనమాట. ఎవ్రీ సిటిజన్ హ్యాస్ రైట్ టు ఓట్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఓటు అనేది ఇచ్చారు డెమోక్రసీలో. అలాగే ఇట్ ఎన్హాన్సెస్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్స్. ఈ డెమోక్రసీ అనేది డిగ్నిటీని పెంచుతుంది. ఎలా పెంచుతుంది అంటే కొన్ని కంట్రీస్ ఉంటాయి, వాళ్ళు ఏమవుతుందంటే రిచ్ పీపుల్ కానీ వాళ్ళు ఒక ఓట్ వేస్తే 10 ఓట్లతో సమానం అనమాట. అండ్ పూర్ పీపుల్ ఒక ఓట్ వేస్తే ఒక ఓటుతో సమానం, కొంతమంది ఒక ఓట్ వేస్తే హాఫ్ ఓట్తో సమానం. అంటే వాళ్ళకున్న ఎకనామిక్ స్ట్రెంగ్త్ని బట్టి ఓట్ డిక్టేట్ అవుతుంది అనమాట. సో ఇది ఇలా ఉండటం వల్ల సిస్టమ్ ఏమవుతుంది, ప్రజల్లో డిగ్నిటీ ఉండదన్నమాట. అంటే తక్కువ ఉన్న వాళ్ళు మనం చాలా తక్కువ, మన ఓట్కి వాల్యూ లేదా అని చెప్పి అలా ఫీల్ అవుతారు కదా. సో ఇలాంటి డిగ్నిటీ ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ అవ్వడానికి డెమోక్రసీ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇట్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ డెసిషన్ మేకింగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోనార్క్లో చూసుకున్నట్లయితే ఒక కింగ్ ఉంటారనమాట, ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు డెమోక్రసీలో చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూసుకున్నట్లయితే ఒక బిల్ పాస్ చేయాలి అంటే ఎంతమంది క్యాబినెట్ మినిస్టర్స్ని దాటుకుని వెళ్తే ఒక బిల్ అనేది పాస్ అవుతుంది. సో ఇంతమంది దాన్ని వెరిఫై చేస్తున్నారు. సో మనం ఏం చెప్పొచ్చు అంటే 80% షూర్గా ఈ సొల్యూషన్ అనేది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది దాన్ని వెరిఫై చేస్తే ఎక్కువ అడ్వాంటేజెస్ కింద తెలిసిందంటే అదేంటి 100% అడ్వాంటేజెస్ అనే కదా చెప్పొచ్చు. సో అలా అన్నమాట. అండ్ ఇట్ ప్రొవైడ్స్ ఎ మెథడ్ టు రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్. ఒక గ్రూప్కి ఇంకో గ్రూప్కి గొడవ అయితే డెమోక్రసీ అనేది ఒక బెస్ట్ వే టు సాల్వ్ అన్నమాట. ఇంకా చెప్పాలి అంటే ఇట్ అలౌస్ రూమ్ టు కరెక్ట్ మిస్టేక్స్. డెమోక్రసీలో మనం చేసిన మిస్టేక్స్ని మనమే కరెక్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక లీడర్ని ఈయన చాలా బాగా చేస్తారు మనకి అని చెప్పి నమ్మి మనం ఓట్స్ వేసి గెలిపించాం, కానీ వాళ్ళు మనం అనుకున్న పనులేమీ చేయలేదు అనుకోండి, నెక్స్ట్ టైం మనకి రైట్ ఉంటుందన్నమాట. అంటే మనం కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టైం వాళ్ళకి ఓట్ లేకుండా ఇంకొకరికి, వేరే వాళ్ళకి, మంచి వాళ్ళకి ఓటేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇలా డెమోక్రసీ అనేది చాలా బెటర్ అనమాట మిగతా వాటితో పోల్చుకుంటే. ఇప్పుడు ఒకవేళ మనం తప్పు లీడర్ని ఎన్నుకుంటే 5 ఇయర్సే మనం బాధపడాలి. అదే మొనార్చీలో అయితే ఏమవుతుంది, ఇంకా లైఫ్ లాంగ్ ఆ కింగ్ ఎన్ని రోజులు అయితే ఉంటారో అన్ని రోజులు ఆయన వరిస్తూనే ఉండాలి ఒకవేళ ఆయన బ్యాడ్ అయితే. అండ్ ఈ డెమోక్రసీలో ఉండే అవుట్పుట్స్ ఆర్ అవుట్కమ్స్ని మనం ఆలోచించేటప్పుడు మెయిన్గా ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. డెమోక్రసీ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంతే. అండ్ డెమోక్రసీ అనేది ఒక కండిషన్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఏదైనా అచీవ్ చేయడానికి ఒక కండిషన్ని క్రియేట్ చేస్తుంది, కానీ ఇదే ఫైనల్ డెసిషన్ కాదు. సో ఇంకా ఏం చెప్పచ్చు అంటే డెమోక్రసీలో మనం ఓట్లేసి మన రూలర్ని మనం ఎన్నుకుంటున్నాం. సో ఆ రూలర్ అనేవాళ్ళు 100% మనకి అకౌంటబుల్గా ఉండాలన్నమాట. అలాగే రెస్పాన్సివ్గా ఉండాలి. అండ్ ఇంకా చెప్పాలి అంటే కొంతమంది ఏమంటారు అంటే డెమోక్రసీ అనేది నాట్
ఎఫెక్టివ్ అంటారు. ఎందుకు ఎఫెక్టివ్ కాదు అంటారంటే, ఇప్పుడు ఏదైనా బిల్ పాస్ అవ్వాలి, లేకపోతే ఏదైనా డెసిషన్ తీసుకోవాలి కరెక్ట్‌గా అంటే చాలా టైం పడుతది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కళ్ళు కాదు మనకి. డైరెక్ట్‌గా ఒక్కళ్ళు దీనికి సొల్యూషన్ అనేది ఇచ్చేయలేరు. సో, ఇంకా క్యాబినెట్‌లో ఇందాక మనం బిల్ గురించి చెప్పుకున్నాం కదా! అలాగే ఒక బిల్ పాస్ అవ్వాలన్నా చాలా టైం పడుతుంది. ఎందుకంటే చాలా మంది మినిస్టర్స్ దాన్ని వెరిఫై చేసి, ఓకే చేసి అపోజిషన్ ఏం లేకుండా ఉంటే అప్పుడు ఆ బిల్ అనేది పాస్ అవుతుంది కదా! సో, ఇట్ టేక్స్ టైమ్. అదే మనం మోనార్క్‌లో చూసుకున్నట్లయితే ఆర్ మిలిటరీలో గానీ ఏదైనా సరే ఒక అఫీషియల్ ఆయన వెరిఫై చేసి ఆయనకి నచ్చితే ఓకే. పాస్ చేసేస్తారు. సో, అది కరెక్టో, రాంగో తెలీదు. సో, ఒక్కళ్ళ డెసిషన్ కంటే ఇంతమంది డెసిషన్ బెటర్ కదా! సో, మనం ఏం చెప్పొచ్చు అంటే డెమోక్రసీలో ఒకవేళ ఒక పని లేట్ అయినా సరే ఇది కరెక్ట్. అదే కావాలి అక్కడ టైమ్. ఎందుకంటే ఇంతమంది వెరిఫై చేస్తున్నారు కాబట్టి అది కరెక్టే అయ్యుండొచ్చనమాట. అండ్ డెమోక్రసీలో మనకి ట్రాన్స్‌పరెన్సీ ఉంటుందనమాట. ప్రతి సిటిజను గవర్నమెంట్ స్కీమ్స్‌ని ఎగ్జామిన్ చేసే హక్కు అనేది మనకిచ్చారనమాట. అండ్ ఈ ట్రాన్స్‌పరెన్సీ అనేది మిగతా ఆల్టర్‌నేటివ్స్‌లో లేదు. సో, ఇది ఒక డ్రాబ్యాక్ కదా! వాటిలో. అండ్ ఇంకా ఏం చెప్పొచ్చు అంటే, అసలు డెమోక్రసీ అంటే మెయిన్‌గా ఏమిటి అంటే, ఇట్ ఈస్ ఎలక్షన్స్. ఎలక్షన్స్ అనేవి రెగ్యులర్‌గా, ఫ్రీగా, ఫెయిర్‌గా జరగాలనమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే, పబ్లిక్ అనేవాళ్ళు ఓపెన్‌గా గవర్నమెంట్ పాలిసీస్ గురించి డిబేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కొన్ని కంట్రీస్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ కొరియా మనం తీసుకున్నట్లయితే దానిలో వాళ్ళ లీడర్‌కి ఎగనెస్ట్‌గా మాట్లాడితే వాళ్ళకి పనిష్మెంట్ అనేది జరుగుతుంది. సో, అన్‌లైక్ థట్ అక్కడ వాళ్ళకి ఒకటే డిక్టేటర్‌షిప్ అనేది జరుగుతుంది. సో, అలా కాకుండా ఇప్పుడు మనం ఇండియాలో చూసుకున్నట్లయితే చాలా మంది పీపుల్ అనేవాళ్ళు గవర్నమెంట్ డెసిషన్ నచ్చకపోతే డైరెక్ట్‌గా వెళ్ళి మీడియాలో అన్నిట్లోనూ సోషల్ మీడియాలోను వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఓపెన్‌గా చెప్తున్నారు. అంటే ఫ్రీడమ్ టు టాక్. సో, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ డెమోక్రసీలో. అలాగే లెజిస్లేషన్ అండ్ సిటిజన్స్ హ్యాస్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అబౌట్ ద గవర్నమెంట్. ప్రతి సిటిజన్‌కి గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది అనేది తెలుసుకునే హక్కు కూడా ఉంది అన్నమాట డెమోక్రసీలో. సో, ఇది కూడా ఒక అడ్వాంటేజ్ కింద చెప్పొచ్చు. అండ్ డెమోక్రసీ ఏమవుతుంది అంటే పీపుల్ అనేవాళ్ళు ఏం ఫీల్ అవుతారు అంటే డెమోక్రసీలో 100% కరప్షన్ ఉండకూడదు అని అనుకుంటారు. బట్ చెప్పాలి అంటే ఇప్పటికి కూడా డెమోక్రసీ అనేది డెమోక్రసీలో కూడా కరప్షన్ అనేది ఉంది. ఇది ఒక ఈవిల్ కిందే ఉంది. బట్ ఏం చెప్పొచ్చు అంటే నాన్ డెమోక్రసిక్ పాలసీస్ ఉన్నాయి కదా! మెథడ్స్ అంటే ఈ మొనార్చీలో కావచ్చు, మిలిటరీలో కావచ్చు, రిలీజియస్ లీడర్స్‌లో కావచ్చు. వీళ్ళలో మనం కరప్షన్ లేదు అని చెప్పలేం గదా! సో, అందులోనూ ఉంది, ఇందులోనూ ఉంది. సో, మనం దేన్ని చూజ్ చేసుకోవాలి అంటే ఇంకా వీటితో పోల్చుకుంటే ఏది అడ్వాంటేజెస్‌గా ఉందో అది చూడాలన్నమాట. అండ్ ఇంకా ఏం చెప్పొచ్చు అంటే డెమోక్రసీ అనేది ఒక లెజిటిమేట్ గవర్నమెంట్ అన్నమాట. డెమోక్రసీ స్లోగా ఉండొచ్చు, ఎఫిషియెంట్ కాకపోవచ్చు. అలాగే అంత క్లీన్ అంటే కరప్షన్ ఉండుండొచ్చు. బట్ డెమోక్రసీ అంటే పీపుల్స్ గవర్నమెంట్. మన గవర్నమెంట్. సో, మన గవర్నమెంట్‌ని మనమే ఎన్నుకుంటున్నాం కదా! సో, ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా చెప్పాలి అంటే ఎకనామిక్ గురించి మాట్లాడుకుందాం. అంటే డెమోక్రటిక్ కంట్రీస్‌లో ఉండే ఎకనామిక్ ఎలా ఉంది? మిగతా కంట్రీస్ ఆహ్, ఎలా ఉంది ఎకనామిక్ అనేది మనం తెలుసుకుందాం. డెమోక్రటిక్ కంట్రీస్‌తో పోల్చుకుంటే 1950 నుండి 2000 లోపల అంటే ఈ 50 ఇయర్స్‌లో డిక్టేటర్‌షిప్ కంట్రీస్ అనేవి ఎకనామికల్‌గా స్లైట్‌లీ ఎక్కువ ఇంక్రీజ్ అయిందంట. ఎకనామీ ఇంక్రీజ్ అయింది. అంటే మనీ ఇంక్రీజ్ అయిందన్నమాట. సో, ఒక కంట్రీలో ఎకనామిక్ డెవలప్‌మెంట్ అంటే నాట్ ఓన్లీ మనీ కదా! ఎకనామిక్ డెవలప్‌మెంట్ అంటే అసలు మెయిన్‌గా ఏముండాలి అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఆ కంట్రీలో ఉండే పాపులేషన్ సైజ్‌ని బట్టి, అలాగే గ్లోబల్ సిట్యుయేషన్‌ని బట్టి, అలాగే అదర్ కంట్రీస్‌లో ఆ కంట్రీకి ఉన్న కోఆపరేషన్ ఎలా ఉంది, అలాగే వాళ్ళ ఎకనామిక్ ప్రయారిటీస్ ఏంటి అన్నమాట. ప్రయారిటీస్ అంటే వాళ్ళు ప్రైమరీ సెక్టార్‌కి ఇస్తున్నారా ఎక్కువ ప్రయారిటీ, సెకండరీ సెక్టార్‌కా, టెరిటరీ సెక్టార్‌కా ఇలాంటివన్నీ బేస్ చేసుకొని ఉంటుందన్నమాట ఎకనామీ అనేది. సో, స్లైట్‌లీ హైయర్ ఉన్నప్పటికీ మిగతా వాటితో పోల్చుకుంటే డెమోక్రసీ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అన్నమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే డెమోక్రసీలో అందరు పీపుల్‌కి ఈక్వల్ ఛాన్స్ టు పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్ అన్నమాట. ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేయడానికి ప్రతి ఒక్క సిటిజన్‌కి ఈక్వల్ రైట్ ఉంది.
అదే మనం మిలిటరీలో కానీ లేకపోతే ఈ మొనార్చీలో కానీ చూసుకున్నట్లయితే ఆ కింగ్ తర్వాత వాళ్ళ పిల్లలు వస్తారనమాట. వాళ్ళ పిల్లల రూల్లో వస్తారు కానీ ఒక కామన్ మ్యాన్ కింగ్ అయ్యే విధానం అనేది ఎక్కడ ఉండదు. సో ఇది ఒక డ్రాబ్యాక్ కింద చెప్పొచ్చు. మిగతా వాటితో పోల్చుకుంటే డెమోక్రసీ అనేది బెటర్ అనమాట. సో ఈ వేలో. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇది ఒక కామిక్ రూపంలో ఇచ్చారు చూడండి. 2% ఆఫ్ అల్ట్రా రిచ్ అనే ప్రపంచంలో ఉన్న అల్ట్రా రిచ్ పీపుల్ ఎకనామిక్ అనేది 80% ఉందంట. అండ్ మిగతా వాళ్ళ ఎకనామీ జస్ట్ 20% ఉందంట. అంటే పూర్ పీపుల్ది ఒక కంట్రీ గురించి చెప్పారనమాట ఇది. అండ్ మనకి శ్రీలంక స్టోరీ తెలుసు కదా. అంటే సిన్హాలా పీపుల్కి తమిళియన్కి తమిళ్ పీపుల్కి ఎలా గొడవైంది అలాంటివన్నీ తెలుసు కదా. అంటే శ్రీలంక గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మెజారిటీ పీపుల్ అనేవాళ్ళు సిన్హాలా వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అండ్ మైనారిటీ వచ్చేసి తమిళ్ వాళ్ళు ఉండేవాళ్ళు. సో మెజారిటీ సిన్హాలా ఉన్నారు కాబట్టి వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ని సిన్హాలా అని చెప్పేసి అనౌన్స్ చేస్తుంది శ్రీలంక గవర్నమెంట్. సో దానికంటూ చాలా స్ట్రైక్స్ చేసి చాలా మంది చనిపోతారు తమిళ్ వాళ్ళు. సో అప్పుడు గవర్నమెంట్ అనేది తన డెసిషన్ వెనక్కి తీసుకుంటుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే 2 పాయింట్స్ అనేవి రైజ్ చేయొచ్చు మనం ఇక్కడ. డెమోక్రసీ అంటే ఓన్లీ మెజారిటీ రూలే కాదు, మనం మైనారిటీస్ని కూడా మైండ్లో పెట్టుకుని చేయాలన్నమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే మెజారిటీ రూల్ అంటే అంటే ఇప్పుడు డెమోక్రసీలో అయినా సరే ఎక్కువ ఓట్లు ఎవరేస్తే వాళ్ళకే కదా విన్ అయ్యేది. సో మెజారిటీ రూల్ అనేది మెజారిటీ రిలీజియన్కి ఒక రేస్కి అంటే ఈ రిలీజియన్ వాళ్ళు గెలిచారు ఆ రిలీజియన్ వాళ్ళు గెలిచారు అలా కాదనమాట. అది ఈ 2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకా చెప్పాలి అంటే డెమోక్రసీ అనేది సుపీరియర్గా ఉందన్నమాట డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ సిటిజన్స్లో చెప్పాలి అంటే. డిగ్నిటీ గురించి మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. అండ్ ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ టు టాక్, ఫ్రీడమ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్స్, ఇలాంటివన్నీ వస్తాయి. సో ఇవన్నిట్లో కూడా డెమోక్రసీ సుపీరియర్గా ఉంది. సో మిగతా వాటితో పోల్చుకుంటే ఇదే బెటర్ అనమాట. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే డెమోక్రసీలో ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ ఉన్నారనుకుందాం. విమెన్కి మన డెమోక్రసీలో కాన్స్టిట్యూషన్ ఉంటుంది కదా, దానిలో విమెన్ ఈక్వల్స్ టు మెన్ అని చెప్పేసి మనం ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉందనుకుందాం, ఒక రూల్ అనేది. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఒకవేళ నెక్స్ట్ ఈ రూలర్ కాకపోతే నెక్స్ట్ రూలర్ వచ్చినప్పుడు డెమోక్రసీలో విమెన్ని ఒకవేళ తక్కువగా చూస్తే ఆ రూలర్ వచ్చి అప్పుడు వాళ్ళు చెప్పొచ్చు అనమాట, కాన్స్టిట్యూషన్లోనే రాస్తుంది కాబట్టి మమ్మల్ని విమెన్ని మెన్ని ఈక్వల్గా చూడాలి, ఇలాంటివన్నీ చెప్పచ్చు. అలా కాకుండా మోనార్చీలో ఏమవుతుంది అంటే వాళ్ళు ఏం చెప్తే అది జరుగుతుందన్నమాట. సో వాళ్ళు ఎలా చూస్తారో వాళ్ళు ఎలా వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు కాన్స్టిట్యూషన్ని మార్చేయటం అలా జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి డెమోక్రసీలో ఎవరికి కాన్స్టిట్యూషన్లో చేంజెస్ చేయొచ్చు కానీ మార్చటం అనేది జరగదు కదా. అండ్ ఇంకా చెప్పాలి అంటే డెమోక్రసీ అనేది ఆల్ అబౌట్ ఎగ్జామినేషన్స్ అన్నమాట. ఈ ఎగ్జామ్ అనేది పాస్ అయ్యారు అంటే డెమోక్రసీలో నెక్స్ట్ ఇంకో ఎగ్జామ్ అనేది వస్తుంది. సో ఇట్ ఈస్ కంటిన్యూస్ ఎగ్జామినేషన్స్. సో ఇన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కొంతవరకు ఫెయిర్నెస్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెమోక్రసీలో. సో ఫైనల్లీ మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే డెమోక్రసీ అనేది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. మనం ఏం చెప్పొచ్చు అంటే డెమోక్రసీ మే నాట్ బి బెస్ట్ బట్ ఇట్ ఈస్ బెటర్ దాన్ అదర్ ఆల్టర్నేటివ్స్. ఇది బెస్ట్ కాకపోవచ్చు కానీ ఇది బెటర్ అన్నమాట మిగతా వాటితో పోల్చుకుంటే. అండ్ ఇప్పుడు ఇండివిజువల్స్ అనేవాళ్ళు ఏం బిలీవ్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఓట్ అనేది చాలా డిఫరెన్స్ తెస్తుంది ఈ గవర్నమెంట్లో అనేది చాలా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇది కూడా కరెక్ట్, వాళ్ళ ఓట్తోనే మనం గవర్నమెంట్నే చేంజ్ చేయొచ్చు. సో ఇది ఈ చాప్టర్లో ఉన్న మెయిన్ పాయింట్స్ అండ్ థీమ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ బిలో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.